మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమమే కదా. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నాయని తలంచి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. తప్పకుండా మీకోసం ప్రార్థన కూడా చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాల సమయంలో చక్కని వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. చక్కని ప్రభు యొక్క స్వరాన్ని మనం విని బలాన్ని తెచ్చుకుందాం. ప్రియులారా, ఈనాడు చాలామందికి ఉచితంగా వచ్చేవి అంటే చాలా ఇష్టం, అవునా కాదా? ఏదో డబ్బులు పెట్టి కొనుక్కునే వాటికంటే ఊరకనే వచ్చేస్తుంది, ఉచితంగా వచ్చేస్తుంది అంటే గనక ఎంత సంతోషమైపోయిద్దో. అందుకే ఈ రోజున వ్యాపారస్తుల యొక్క ప్రకటనలు మీరు చూడండి. వారంటారు, ఒక చీర కొంటే మరొక చీర ఫ్రీ. ఇదిగో ఇది కొన్నారనుకో, అది ఫ్రీగా ఇస్తాం. ఇంత అమౌంట్ అయ్యేంత కనుక మీరు కొన్నారనుకో, అదిగో ఆ పెద్ద బ్యాగ్ ఒకటి ఫ్రీగా ఇస్తాం. ఇలా మనం ఆలోచిస్తూ పోతే ఇది కొంటే అది ఉచితం, అది కొంటే ఇది ఉచితం, ఉచితం ఉచితం అని వ్యాపారస్తుల యొక్క ప్రకటనలు మనకు వినపడుతూ ఉంటాయి. అక్కడ ప్రజలు కూడా అమ్మో ఉచితం అంట అని చాలా పరిగెత్తుతూ ఉంటారు. ప్రిబిడ్డ, ఎప్పుడైనా ఒకసారి గమనించారా? ఊరకన్నే ఎవరిస్తారండి? ఉచితంగా ఎవరి సొమ్ము ఎవరికిస్తారు? ఏదైతే ఉచితం అంటున్నారో దాని డబ్బులు కూడా హాయిగా దీంట్లో వేసేసుకొని చక్కగా ఒకటికి రెండు అమ్ముకుంటూ ఉంటారు వ్యాపారస్తులు. కానీ ఉచితం అనేటటువంటి ఆ సౌండ్ వినంలోనే మనకి ఎట్టుంటుంది? అమ్మో, ఊరకు వస్తుంటే మామూలు విషయమా? నిజమే. ఈరోజు ఉచితం అన్నటువంటి మాట విన్న వెంటనే ప్రజలకి చాలా సంతోషమైపోయింది. ఉచితంగా వచ్చే కావాలని మనుషులు ఎంతో ఆశిస్తుంటారు. చూడండి, ఈ రోజున గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా ఉచితం మీకు ఇది ఊరకనే వచ్చింది, ఇదిగో ఈ గ్యాస్ బండ్లు ఊరకు ఇచ్చేస్తాం, ఇది ఊరకు ఇస్తాం, అది ఊరకు ఇస్తాం, ఉచితం ఇది అన్నారనుకోండి, అస్సలు దాని కొరకు మనం ఎదురు చూడటం ఇక సామాన్యమైన విషయం కాదుగా. మరో మాట చెప్పనా? స్త్రీలకి జుట్టు చాలా విలువైంది, కానీ ఎందుకో ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది దానంతటికి అదే. ఆ ఊడిపోయినటువంటి వెంట్రుకలు, ఆ జుట్టు అనేది పారవేయటానికి తప్ప దేనికి పనికిరాదు. కానీ దానికి కూడా ఒక చక్కని పాత్ర ఏదైనా వచ్చిందనుకోండి, ఇప్పుడు జుట్టు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా, ఆ జుట్టు తీసుకొని ఏదన్నా ఒక పాత్ర ఏదైనా ఇచ్చారనుకోండి, ఒక వస్తువు ఇచ్చారనుకోండి, దానికి ఉండే ఆనందం ఇంకా సామాన్యమైన విషయం కాదు. ఆడవారందరికీ కూడా ఈ విషయం బాగా తెలుసు కదా. నిజమే, ఊరకు వస్తుంది అంతే, కానీ ఆనందం. అందుకే వెనకటికి ఎవరో అన్నారు, ఫ్రీగా వస్తే మనుషులు పెనాయిలు కూడా తాగుతారట. ఫ్రీగా వస్తే పెనాయిలు కూడా తాగేస్తారటండి. ఊరకనే వస్తుంది అంటే ఉరితాడు కూడా వదిలిపెట్టుకోరట. ఎవరో పెద్ద ఆయన అన్న మాట. అంటే అర్థమైందంటే ఉచితంగా వస్తుంది అంటే మనుషులు ఇక వారు పడే ఆరాటం, ఆనందం అంతా ఇంత కాదు, ఏది వదిలిపెట్టుకోరు అన్నది పెద్దవాళ్ళ యొక్క ఈ మాటలో ఉన్న అర్థం. సరే, ఈ మాటలన్నీ విన్న తర్వాత మనకేం అర్థమవుతుంది? ఉచితం అనేది ప్రజలకి చాలా ఇష్టాన్ని కలిగిస్తుంది, పొందుకోవటానికి ఆసక్తి కనపరుస్తారు. అయితే ఈ సమయంలో నుండి మరి లోకంలో ఎన్నో ఉచితం ఉచితం అని వినపడుతున్నాయి కదా. నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి, తిరుగులేని దేవుని యొక్క వాక్యంలో నుండి వెలకట్టలేనటువంటిది ఉచితంగా దేవుడు మనకిచ్చే ఒకదాన్ని చూపిస్తాను మీకు. ఇది ఉచితం, పూర్తిగా ఉచితం అండి. దీనికి ఏమి మీరు వెల చెల్లించక్కర్లేదు, డబ్బులేమి కట్టక్కర్లేదు, మీ ఆస్తులేమి అమ్మక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఇది పూర్తిగా ఉచితం, ఇక అంతే. ఇది ఎక్కడా దొరకదు. లోకంలో ఏ మనిషి ఇవ్వలేడు. కోట్ల రూపాయలు డబ్బు పెట్టినా నువ్వేమీ దాన్ని కొనుక్కోలేవు. అంత విలువైనది దేవుడు ఉచితంగా ఇస్తానంటున్నాడు. ఎన్నో ఉచితమైనవి పొందుకున్నారుగా, ఈ ఉచితమైనది అన్ని కూడా మీరు పొందుకోవాలని దైవజనుడిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏంటా ఉచితం, ఎక్కడుంది అంటారా?
దైవజనుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మనిషిని నీతిమంతుడిగా చేసే ఆ క్రియ ఉచితం అంటండి. మనిషి పాపి కదా, పాపం చేసిన మనిషి ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్ళిపోతాడు. నరకానికి వెళ్ళవలసిన ఒక పాపిని దేవుడే ఉచితంగా నీతిమంతుడిగా తీరుస్తున్నాడట, ఉచితంగా నీతిమంతుడిగా చేస్తున్నాడట. ఇది ఉచితం, మీరేమీ వెల కట్టక్కర్లేదు. పాపంలో ఉన్నావా? చెడులో ఉన్నావా? మరి నీ పాపంలో ఉండి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు, పాతాళానికి వెళ్ళిపోతావు, ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతావు. మరి అక్కడి నుండి నువ్వు తప్పించబడాలంటే వెళ్ళిన తర్వాత సాధ్యం కాదుగా. అందుకే ఇప్పుడే నువ్వు నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళేటట్టుగా ఉచితంగా దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాను అంటున్నాడు. అవును, దాని కొరకు మనమేమి వెల చెల్లించక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువారే 2000 సంవత్సరాలకు పూర్వం కలువరి శిలువలో ఆయన రక్తమంతా కార్చి తన ప్రాణం పెట్టాడు. ఆయన దేవాతి దేవుడు కదా. ఆయన కార్చిన రక్తంలో మన పాపాలన్నీ కడిగివేయబడి మనం నీతిమంతులుగా దేవుని దృష్టిలో తీర్చబడుతూ ఉన్నాం. ఇది ఉచితం. నువ్వు చేయాల్సిందల్లా ఏమీ లేదు. ఈ వచనం ప్రకారం కేవలం నమ్మటమే. ఆ మాట రాశాడుగా, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత అన్నాడు. ఆయన కృపచేతనే అన్నాడు. నమ్మువారు, నువ్వు చేయవలసిందంతా నమ్మటమే. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టాడు. ఆయన నిజమైన దేవుడు, నిత్యజీవమై ఉన్నాడు. నేనా చాలా ఘోర పాపిని. నా పాపం కోసం చనిపోయినటువంటి యేసునందు నేను విశ్వాసం ఉంచుతాను. సిలువలో ఆయన కార్చిన రక్తంతో నా పాపాలైన కడిగేస్తాడు, నరకాన్ని కొట్టివేస్తాడు, పరలోక భాగ్యాన్ని ఇస్తాడు. నన్ను నీతిమంతుడిగా చేసేది యేసయ్య రక్తమే. ఆయన కృపచేతనే అవుతాను నేను, నా క్రియల ద్వారా కాదు. కనుక నేను నమ్ముతున్నాను అని చెప్పటమే. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచటం, యేసయ్యని నమ్ముకోవటం నువ్వు చేయాల్సిన పని. ఇక ఆయన కేవలం ఆయన కృప ద్వారా నిన్ను ఉచితంగా నీతిమంతుడిగా ఆయన తీరుస్తున్నాడు. మరి ఇంత విలువైంది, ఎన్ని కోట్లు పెట్టినా ఎక్కడా కూడా దొరకనిది. ఉచితంగా ఆయన నిన్ను నీతిమంతుడిగా తీరుస్తున్నాడు అన్నటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని కేవలం నువ్వు నమ్మటం ద్వారానే ఉచితంగా వచ్చేస్తుందిగా. నువ్వు దీనికోసం 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టక్కర్లా, 10,000 కూడా ఖర్చు పెట్టక్కర్లా, ఏం ఖర్చు పెట్టక్కర్లా. ఇది పూర్తిగా ఉచితం. మరి దీన్ని ఎందుకు నువ్వు జార విడుచుకుంటున్నావు? అక్కడ ఇక్కడ ఉచితంగా వస్తుంది అంటే ఇష్టపడుతున్నావుగా, అది ఇది ఉచితం అంటే ఆశిస్తున్నావుగా. మరి ఇది ఉచితం అన్నప్పుడు నువ్వెందుకు దీన్ని నిర్లక్ష్య పెడుతున్నావు? ప్రియ బిడ్డ, ఉచితంగా వచ్చే అన్నీ పొందుకుంటున్నావు కదూ, దీన్ని కూడా పొందుకో. ఇది ప్రపంచంలో ఎక్కడా దొరకని ఒక అమూల్యమైంది. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఇవ్వగలిగిన రక్షణ. ఎందుకంటే ఆయనే మనందరి కొరకు సిలువలో వెల చెల్లించాడు. ఇక ఏ వెల మనం చెల్లించకుండానే నీతిమంతులుగా తీర్చబడచ్చు. ఈ ఉచితమైనటువంటి రక్షణ కొరకు నేడే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు రా, యేసునందు విశ్వాసం ఉంచు, యేసయ్యను నమ్ముకో. ఆయనిచ్చే ఇదిగో ఈ నీతి వస్త్రాన్ని ధరించు, నీతిమంతుడిగా తీర్చబడు, నరకాన్ని తప్పించుకుంటావు, పరలోక భాగ్యాన్ని పొందుకుంటావు. ఉచితంగా ప్రభు ఇచ్చే ఈ రక్షణ జార విడుచుకోరుగా. దైవాశీస్సులు మీ అందరికీ ఈ ఉదయకాలం ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. ఉదయకాల సమయం విత్తబడి నీ చక్కటి వర్తమానం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మీరిచ్చే రక్షణ మాకు ఉచితం నాయనా. మీ కృపా సన్నిధి తోడుగా ఉంచండి. ఎంతమంది బిడ్డలైతే ఈ రక్షణ మాకు కావాలి, మేము నమ్ముతాం ప్రభుని,
ఆయన శిలువలో చెల్లించిన వెల ద్వారా మేము ఉచితంగా నీతిమంతులు కావాలనుకుంటున్నామని ఆశతో ప్రార్థన చేస్తున్నారు. వారందరినీ మీరు చూడండి, వారిని మీరు నీతిమంతులుగా తీర్చండి. మీ ద్వారా కలిగే ఆత్మ సంబంధమైన ఈ దీవెన ఆ బిడ్డలకు ఇవ్వండి. ఈ ఉదయకాల ఆశీర్వాదాలతో నింపండి. ఈ రోజంతా మీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగుంచండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయకాలం అన్నా తప్పక చూడండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.